KN న్యూస్ ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీలోని గుడినెరవ గ్రామ సచివాలయంలో ప్రభుత్వం ముద్రించిన నూతన భూస్వామ్య పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ మాజీ జెడ్పీ చైర్మన్ పి చెంచల బాబు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారుల పాస్ పుస్తకాలు రైతులకు ఒక వరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పూర్తి హక్కులు కల్పించే విధంగా పాస్ పుస్తకాలను అందించారని, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాస్ పుస్తకాలపై ఆయన ఫోటో వేసుకుని కరపత్రాలను తయారు చేశారని తెలిపారు. కానీ నేటి ప్రభుత్వం రాజముద్ర ముద్రించి పాస్ పుస్తకాల పంపిణీ చేయడంలో ఎంతగానో రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారని, అలాగే మన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కృషి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఉదయగిరి మండల టీడీపీ కన్వీనర్ సిహెచ్ బయన్న, స్థానిక సర్పంచ్ కృష్ణ, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ రియాజ్, నల్లిపోగు రాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతులకు గౌరవం పెంచాలని, రైతులు భూమిని దైవంగా భావిస్తారు. ఆ భూమిలో పోయి పంట పండించుకొని ఆ ధాన్యాన్ని ఇంటికి తీసుకురావడం, భూమే తమ సర్వస్వంగా భావించే రైతాంగానికి తాము ఇచ్చేటువంటి పాస్ పుస్తకం, ఆ పాస్ పుస్తకం వల్ల రైతులకు సర్వ హక్కులు కలగాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో పాస్ పుస్తకం ఇస్తే ఆ పాస్ పుస్తకం పైన రాతముద్ర ఉండేది కాదు, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది. ఆ ఫోటో ఎత్తుకున్న పాస్ పుస్తకాన్ని బ్యాంకులకు వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కనీసం రైతుకి రుణం ఇచ్చేటువంటి దాఖలాలు కూడా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో లేవని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఆయన ఫోటో వేసుకున్న దానికి, ఆయన యొక్క రంగు వేసుకున్న దానికి దాదాపు 900 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వత్తులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పాస్ పుస్తకం చూడండి, పూర్తిగా రాజముద్ర ఉంది. దీని మీద ఎవరు ఫోటోలు లేవు. దీని మీద ఉండే ఏకైక ఫోటో భూమి హక్కు, భూ యజమాని హక్కు ఉన్నటువంటి ఫోటో మాత్రమే ఉంది. కానీ ఏ చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో, ప్రధానమంత్రి ఫోటోనో, ఏ యొక్క రాజకీయ నాయకుల ఫోటో లేకుండా ఏ రైతు తమ పాస్ పుస్తకాలు పొందుతున్నారో ఆ రైతు ఫోటోతో ఇచ్చేటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ పాస్ పుస్తకాలు పొందడం ప్రతి రైతు కూడా ఒక వరంగా భావిస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఈ పాస్ పుస్తకం తీసుకువెళ్ళి మనం ఈరోజు ఏ సహకార బ్యాంకులకు వెళ్ళినా, ఇతర బ్యాంకులకు వెళ్ళినా మనం రుణం పొందేదానికి కూడా సర్వ హక్కులు రైతులకు ఉన్నాయని తెలియజేసుకుంటున్నా. రైతులకి ఒకసారి పాస్ పుస్తకం ఇచ్చిన తర్వాత ఈ పాస్ పుస్తకం మీద ఎటువంటి వివాదాలు రాకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా పూర్తి హక్కులు రైతులకు కల్పించిన ఘనత మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రైతుల కోసం రైతు భరోసా కార్యక్రమం ప్రవేశపెట్టి రైతులకు గతంలోనే ప్రతి రైతుకు 12,000 రూపాయలు మన అకౌంట్లో కూడా 2 సార్లు వేసినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వానికి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ప్రతి రైతుకు బీమా ఉండాలని చెప్పి బీమా సౌకర్యం కల్పించిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే మన స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు మన ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో చేశారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ప్రతి గ్రామానికి రోడ్లు కానీ, ఇతర స్కూల్స్ కానీ, అలాగే అంగన్వాడీ సెంటర్లు కానీ ఈరోజు అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు చెంచురామయ్య జలాశయ గడిపాల ప్రాజెక్టు ద్వారా కాలువలు మరమ్మతులు చేపించి ఈ ప్రాంత రైతాంగానికి నీటిని విడుదల చేసే ఘనత కూడా మన శాసనసభ్యులు అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మన గుడినెరవ సర్పంచ్ గారికి, సీనమ్మకి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీ చెంచల్బాబు యాదవ్ గారికి, అలాగే నల్లిపోగు రాజా గారికి, బొజ్జా నరసింహుడు గారికి, వెంకటేశ్వరన్న గారికి, ఇక్కడ ఉన్న కార్యకర్తలు, రైతులు, నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమము ఒక శుభకార్యం. ఎందుకంటే మనం చెప్పుకోవచ్చు, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చేసినటువంటి జగనన్న గారు మీకు తెలుసు ఎంత మాత్రము, ఎంత ప్రభుత్వం ఎంత వరకు చేశారో. కేవలము రంగును మార్చడానికి 600 కోట్లు ఖర్చు చేసిన వ్యక్తి, అదే రంగుని మార్చడానికి, తెల్ల రంగు వేయడానికి మళ్ళీ 300 కోట్లు ఖర్చు పెట్టి, అలాంటి ఖర్చు అనవసరమైన ఖర్చులు మన ప్రజల దగ్గర
ఇది దోపిడీ చేసి ఆయన ఈ ప్రభుత్వాన్ని అప్పుడు నడిపించారు. వారు చివరికి మా నాన్నగారు చనిపోయిన డెత్ సర్టిఫికేట్ మీద కూడా ఆయన ఫోటో పెట్టాల్సిన పరిస్థితి ఆయన అప్పట్లో తీసుకుని వచ్చారు. ప్రతి కార్యక్రమానికి ఆయన ఫోటో, సచివాలయాలు పెడితే పైన ఆయన ఫోటో, ప్రతి దాని మీద ఆయన ఫోటోలు పెట్టి ఎన్నో లక్షల కోట్లు అప్పులు చేసి మన అందరి నెత్తి మీద భారం మోపినటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి రైతులకి ఆయన ఉన్న పాస్బుక్ కాకుండా రాజముద్రతో కలిగినటువంటి పాస్బుక్ ఇస్తే దానికి విలువ, గౌరవం. ఎవరైనా కూడా మా తండ్రి ఏదైనా తీసుకుని పోయినా మాకు హక్కు అనేది ఉండాలి, కానీ మా తండ్రి ఆస్తి మీద జగనన్న ఫోటో పెట్టుకుని ఉంటే ఆ ఆస్తికి నేను హక్కుదారునే కాదా అనేది వచ్చే రోజుల్లో మేము చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో మన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి రైతులకి న్యాయం చేయాలి. వాళ్ళ ఆధీనంలో ఉండాల్సిన పాస్బుక్లలో రాజముద్ర వేసిన పాస్బుక్లు వాళ్ళ ఇళ్లలో ఉండాలనే కంకణం కట్టుకొని ఈరోజు మీ అందరికీ ప్రతి ఒక్కరికి రాజముద్ర గల ఒక పాస్బుక్ను కల్పిస్తున్నారు. ఇంకా ఇతర ఎన్నో కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. మన గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారు ప్రతి పల్లెల్లో ప్రతి కోట్లో పర్యటించి ఆయన మనం చేస్తున్నటువంటి అభివృద్ధి మనకి ఎక్కడ లేకపోయినా కూడా ఎక్కడి నుంచో నిధులు తీసుకుని వచ్చి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్కటి ఆయన దగ్గరుండి చూస్తున్న పరిస్థితి. అందుకని దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి, ప్రభుత్వం దగ్గర ఎలాంటి డబ్బులు లేకపోయినా కూడా నిధులు లేకపోయినా కూడా ఢిల్లీలో పరిచయాలు పెట్టుకొని ఎంతెంతో తీసుకుని వచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము. ఇలాంటి ప్రభుత్వాన్ని మనము వెనకుండి ఇంకా ప్రోత్సహించాలి తప్ప వేరేది చెప్పుకోకూడదు. అందుకని దయచేసి మనం అందరము గమనించి నారా చంద్రబాబు నాయుడుకి వెన్నట్ట ఉండాలని ఇట్లా గౌరవించిన పాస్బుక్లు తీసుకొని మనము అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం మీద రైతులకు పాస్బుక్లు, గతంలో ఉన్న పాస్బుక్లను అప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన ఫోటో వేసుకొని ఆయన ఆస్తిగా పెట్టుకున్న క్రమంలో దాన్ని ఎలక్షన్ టైంలో తిరిగే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి ఫోటో ఉన్న పాస్బుక్లను కొంతమంది రైతులు చూపించగా ఇది కరెక్ట్ కాదు, నేను వస్తున్నాను, వస్తే రైతులందరికీ రాజముద్ర ఉండే పాస్బుక్లు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట చెప్పిన క్రమంలో ఇప్పుడు రాష్ట్రమంతా రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే చేసిన గ్రామాలకు మొత్తం రాజముద్ర ఉండే పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. అదే క్రమంలో గుడినార గ్రామంలో ఈరోజు సుమారు 450 మంది రైతులకు ఈ రాజముద్ర ఉండే పాస్బుక్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పంపించడం జరిగింది. మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశానుసారం మేము ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో రైతులందరికీ ఈ పంపిణీ చేయడం, మన రెవెన్యూ సిబ్బందితో కలిసి ఇవ్వడం చాలా శుభపరిణామం. పాస్బుక్ విలువ ఏమిటంటే ఇప్పుడు రైతులు బ్యాంకులో రుణాలు కావాలన్నా, బ్యాంకులో బంగారు పెట్టుకొని తీసుకోవాలన్నా ప్రతి ఒక్కటి పాస్బుక్ అవసరం. ప్రతి ఒక్కదానికి పాస్బుక్ అవసరమైనప్పుడు ఇది గతంలో మన పాస్బుక్ జగనన్న ఫోటో ఉండేది, ఇప్పుడేముంది రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర ఉంది. అందరూ గమనించి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించి ప్రజలందరూ ఈ పాస్బుక్ను సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు.